యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ ఉదయం లేచిన మీరందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారా? దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారా? లేకపోతే దిగులు పడిపోతూ ఉన్నారా? ఈరోజు ఏం జరుగుతుందో, లేకపోతే ఆఫీస్లో ఏం చేయాలో, లేకపోతే కిచెన్లో ఏం పని చేయాలో అనేసి విచారపడుతూ ఉన్నారా? ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు మనకు అన్ని సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు. చాలాసార్లు ప్రభు దేవుని నుంచి మనం సహాయం పొందిన తర్వాత కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడము మర్చిపోతూ ఉంటాం. మనకు మామూలుగా మనం చూసినట్లయితే మన ఇంట్లో కూడా ఏదన్నా మంచి వంటకాలు అమ్మ కానీ భార్య కానీ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పేటువంటి యొక్క అలవాటు నిజంగా మనకున్నదా? ఎవరైతే ఆ విధంగా థ్యాంక్స్ చెప్తూ ఉంటారో, భార్యకే కావచ్చు, భర్తకే కావచ్చు, లేక తల్లిదండ్రులకే కావచ్చు, లేకపోతే పిల్లలకు కూడా కావచ్చు, అలాంటి వారే దేవునికి కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవునికి కృతజ్ఞత కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చాలాసార్లు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనం చాలా చింతిస్తూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. మంచి క్రియలు దేవుడు మనకి చేసినప్పటికీ కూడా, దేవుడు మనకు సహాయం చేసినప్పటికీ కూడా థ్యాంక్స్ చెప్పేటువంటి విధానము చాలామంది మర్చిపోతూ ఉంటారు, చాలా గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటారు. అయితే మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితంలో చాలా నష్టపోయినప్పటికీ కూడా, చాలా అవాంఛనీయమైన సంఘటనలు లేకపోతే అతనికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జరిగిన ప్రతి సంఘటనను బట్టి కూడా ఆయన ఏమన్నాడో చూసారా? చూడండి, రండి యోబు గ్రంథానికి ఒకసారి తెరవండి. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూసినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటాడు. ఈ మాట మనం అనగలమా? ఒక కీడు మనకు వచ్చినప్పుడు, లేకపోతే మనం అనుకోని విషయంలో, మనం అనుకోని విధముగా ఏదైనా సంఘటన మనకు జరిగినప్పుడు మనం ఈ రీతిగా ప్రభుని స్తుతించగలమా? ప్రభునికి మనం కృతజ్ఞత తెలపగలమా? ఆయనకి ఆలోచన చేయండి. మామూలుగానే దేవుడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు స్తుతి చెల్లించడానికి మనకు సమయం లేకుండా పోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం ప్రభు ఇచ్చేటువంటి మేళ్ళన్నిటినీ కూడా. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, ప్రభుకి ఎప్పుడు మనము రుణపడి ఉండేటువంటి వారంగా ఉండాలి. యేసు ప్రభుల వారు అసలు మన కోసము ఆ యొక్క ప్రాణత్యాగము ఎంత గొప్పదండి. ఆయన ప్రాణత్యాగం చేయకపోతే నీకు నాకు రక్షణ ఉంటుందని చెప్పుకోగలం? అసలు రక్షణ మనకు ఉంటుందా? పరలోకానికి మనకు అర్హత ఉంటుందా? అసలు మనకు సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించగలమా ఈ లోకంలో? ఇవన్నీ అనుభవిస్తున్నామనంటే దేవుడు మన కోసం సిలువలో చేసిన త్యాగాన్ని బట్టే కదా. ఆ సిలువను చూసి లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ డైయింగ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ అని ఎప్పుడన్నా ప్రభుకి మనం తెలియజేసి ఉంటూ ఉన్నామా? లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ అని తెలియజేసి ఉంటూ ఉన్నామా? ప్రియమిత్రమా, ఆలోచన చేసుకో ఒక్కసారి. గెరాసెను దేశంలో దెయ్యం పట్టిన వ్యక్తి నిజంగా ఆయన ఎవ్వరు పట్టించుకున్నది అతన్నే. వాళ్ళ బంధువులు విడిచిపెట్టారు, వాళ్ళ సొంత వారే అతని కాదని చెప్పేసి సమాధుల్లో ఆయన వాసం చేసేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. తన రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన ఏమి అర్జించలేదే, ప్రభువా నాకు సహాయం చేయని అడిగినట్టు అక్కడ బైబిల్లో మనకు తెలపబడలేదు. వాళ్ళ మిత్రులు వెళ్ళిన యేసు ప్రభుని సంప్రదించి సహాయం చేయమని వెళ్ళినట్టుగా అక్కడ అడిగినట్టుగా మనకు కనిపించదు. కానీ దేవాది దేవుడే యేసు ప్రభుల వారి గువ్వల వంటి నేత్రాలతో ఆ వ్యక్తిని చూచి ఆ రాత్రంతా కూడా ప్రయాణం చేసి ఆయన వద్దనే వచ్చేసి అతన్ని ఆ యొక్క సేన అనే దెయ్యాల నుంచి విడిపిస్తాడు. నిజంగా స్వస్థ చిత్తుడై ఆయన ప్రభు చెంత కూర్చొని ప్రభు వెళ్ళిపోతూ ఉంటే ఆయన అంటాడు, ప్రభువా నేను నీతో కూడా వస్తాను, ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? ఈ జీవితం నువ్వు నాకు ఇచ్చిందే, నన్ను బాగు చేశావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను వస్తాను, నీతో పాటు వచ్చేస్తానంటే ప్రభు అతనికి సెలవు ఇవ్వలేదు కదా. నువ్వు ఇక్కడే ఉండి నీ ఇంటి వారికి
దేవుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయమన్నాడు. ప్రియ సోదరి సోదరుడు, ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా ఇతరులకి తెలియపరచడం అనేది కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి మనం జీవించడం. ప్రభు చేసిన మేళ్ళు మనం ఇతరులకు చెబుతూ ఉన్నామా? ఇతరులు కూడా మనం చెప్పినప్పుడు ప్రోత్సాహపరచబడతారని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమిత్రము, ఈ యొక్క విషయాన్ని మర్చిపోకు. ఎల్లప్పుడూ ప్రభుకి మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి. మన జీవితము ఆయనకి ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి అతను జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, మనము దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని కోసము సాక్షిగా మనము జీవించడమే కదా. ఇతరులకు దేవుడు చేసిన మేళ్ళన్నీ తెలియపరుద్దాం. వాళ్ళు ఒకవేళ దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన మేళ్ళను ఒక్కసారి వాళ్ళకి వివరించి చెప్పినట్లయితే వాళ్ళు కూడా విశ్వాసము రేకెత్తిస్తుంది కదా. అలాగా మనము కృతజ్ఞత ఉండి దేవుని కోసము జీవిద్దామా? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన, ఈ శ్రేష్టమైన దినమన ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, చాలాసార్లు మీకు మేము కృతజ్ఞత కలిగి జీవించటం లేదు నాయన. మీరు చేసిన మేళ్ళు మాలోనే దాచుకుంటూ ఉన్నాం. అలా కాకుండా మేము ఇతరులకు కూడా చెప్పేటువంటి వారంగా కృప చూపించండి. మీరు ఇచ్చేటువంటి దీవెనలు, మీరు ఇచ్చేటువంటి స్వస్థతలు నాయన, మీరు కలిగి చేసేటువంటి అద్భుతాలు మా జీవితంలో ఇతరులకు కూడా మేము పంచుకునేటువంటి వారంగా, తద్వారా ప్రభు మీ కృతజ్ఞత జీవితం మేము జీవించేటువంటి వారిగా కృప చూపించవలసిన వేడుకుంటూ మరొకసారి ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, నాకు తెలుసు మీరు ఈ యొక్క కార్యక్రమం వల్ల చాలా మేలు పొందుతూ ఉన్నారు. ఇతరులకు కూడా మేలు పంచేటువంటి విధంగా మీరు ఇతరులకి కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వారికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను పరిచయం చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.